హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సిరప్ను రూపొందించడానికి నీటిలో లేదా పాలలో చక్కెరను కరిగించి మిఠాయిని తయారు చేస్తారు. మిఠాయి యొక్క తుది ఆకృతి వివిధ స్థాయిల ఉష్ణోగ్రతలు మరియు చక్కెర సాంద్రతలపై ఆధారపడి ఉంటుంది. వేడి ఉష్ణోగ్రతలు గట్టి మిఠాయిని తయారు చేస్తాయి. మధ్యస్థ వేడి మెత్తని మిఠాయిని తయారు చేస్తుంది. చల్లని ఉష్ణోగ్రతలు నమిలే మిఠాయిని తయారు చేస్తాయి. మిఠాయి అనే ఆంగ్ల పదం 13వ శతాబ్దం చివరి నుండి వాడుకలో ఉంది. ఇది అరబిక్ గండి నుండి వచ్చింది. దీని అర్థం చక్కెరతో తయారు చేయబడింది. తేనె అనేది రికార్డ్ చేయబడిన చరిత్రలో ఇష్టమైన తీపి వంటకం. బైబిల్లో కూడా ప్రస్తావించబడింది. పురాతన ఈజిప్షియన్లు, అరబ్లు చైనీస్ క్యాండీ పండ్లు, కాయలు తేనెలో మిఠాయి యొక్క ప్రారంభ రూపం. బార్లీ ధాన్యాలతో తయారు చేయబడిన బార్లీ చక్కెర పురాతన హాట్ క్యాండిల్లో ఒకటి. మాయన్లు, అస్టెక్లు ఇద్దరు కోకో బీన్ను బహుమతిగా తీసుకున్నారు. చాక్లెట్ను తాగిన మొదటివారు 1519లో మెక్సికోలోని స్పానిష్ అన్వేషకులు కోకో చెట్టును కనుగొన్నారు. దానిని ఐరోపాకు తీసుకొచ్చారు. ఇంగ్లాండ్, అమెరికాలోని ప్రజలు 17వ శతాబ్దంలో ఉడకబెట్టిన చక్కెర మిఠాయిని తిన్నారు. హాట్ క్యాండీలు, ముఖ్యంగా మిఠాయిలు, లెమన్ డ్రాప్స్ వంటివి 19వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందాయి. మొదటి చాక్లెట్ మిఠాయి బార్లను 1847లో జోసెఫ్ ఫ్రైచే చేదు చాక్లెట్ని ఉపయోగించి తయారు చేశారు. మిల్క్ చాక్లెట్లు మొదటిసారిగా 1875లో హెన్రీ నెస్లే, డానియల్ పీటర్ పరిచయం చేశారు. మిఠాయి చరిత్ర మరియు మూలం. మిఠాయి యొక్క మూలాన్ని పురాతన ఈజిప్షియన్లు తేనెతో పండ్లు, గింజలను కలపడం ద్వారా గుర్తించవచ్చు. అదే సమయంలో గ్రీకులు క్యాండీ పండ్లు, పువ్వులు చేయడానికి తేనెను ఉపయోగించారు. మొట్టమొదటి ఆధునిక క్యాండీలు 16వ శతాబ్దంలో తయారు చేయబడ్డాయి. 19వ శతాబ్దం ప్రారంభంలో స్వీట్ తయారీ పరిశ్రమగా వేగంగా అభివృద్ధి చెందింది. క్యాండీ గురించి వాస్తవాలు. ఈరోజు మనకు తెలిసిన స్వీట్లు 19వ శతాబ్దం నుండి ఉన్నాయి. గత 100 ఏళ్లలో మిఠాయిల తయారీ వేగంగా అభివృద్ధి చెందింది. నేడు ప్రజలు చాక్లెట్ కోసం సంవత్సరానికి $7 బిలియన్లకు పైగా డాలర్లను ఖర్చు చేస్తున్నారు. హాలోవీన్ అనేది అత్యధిక మిఠాయిల విక్రయాలతో కూడిన సెలవు దినం. ఈ సెలవు సమయంలో క్యాండీల కోసం సుమారు $2 బిలియన్ల ఖర్చు చేస్తారు. వివిధ రకాల క్యాండీల ప్రజాదరణ. 19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ప్రారంభంలో ఇతర మిఠాయి తయారీదారులు తమ సొంత మిఠాయి బార్లను రూపొందించడానికి ఇతర పదార్థాలను కలపడం ప్రారంభించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మిఠాయి బార్ ప్రసిద్ధి చెందింది. యుఎస్ సైన్యం 20 నుండి 40 పౌండ్ల బ్లాక్ చాక్లెట్ను ఉత్పత్తి చేయడానికి అనేక మంది అమెరికన్ చాక్లెట్ తయారీదారులను నియమించింది. తర్వాత అది ఆర్మీ క్వార్టర్ మాస్టర్ బేస్లకు రవాణా చేయబడింది. చిన్న ముక్కలుగా చేసి వారికి పంపిణీ చేయబడింది. అమెరికా సైనికులు యూరోప్ అంతటా ఉన్నారు. తయారీదారులు చిన్న ముక్కలను ఉత్పత్తి చేయటం ప్రారంభించారు. యుద్ధం ముగిసే సమయానికి సైనికులు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మిఠాయి బార్ యొక్క భవిష్యత్తు హామీ ఇవ్వబడింది. కొత్త పరిశ్రమ పుట్టింది. మొదటి ప్రపంచ యుద్ధానంతర కాలంలో యునైటెడ్ స్టేట్స్లో 40,000 వరకు వివిధ మిఠాయి బార్లు కనిపించాయి. అనేకం నేటికి విక్రయించబడుతున్నాయి. చాక్లెట్ అమెరికాలో ఇష్టమైన స్వీట్. యుఎస్ పెద్దల్లో 52% మంది చాక్లెట్ను బాగా ఇష్టపడుతున్నారని ఇటీవల సర్వేలో తేలింది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న అమెరికన్లు ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే మిఠాయిలో 65% వినియోగిస్తున్నారు. అత్యధిక మిఠాయి విక్రయాలతో హాలోవీన్ సెలవు దినం. కాటన్ మిఠాయిని నిజంగా ఫెయిరీ ఫోర్స్ అని పిలుస్తారు. దీనిని 1897లో విలియం మారిసన్ జాన్ కనుగొన్నారు. సి వాటన్ యుఎస్ఏలోని నాష్విల్లే నుండి మిఠాయి తయారీదారులు. వారు మొదటి కాటన్ మిఠాయి యంత్రాన్ని కనుగొన్నారు.
లాలీపాప్ను జార్జ్ స్మిత్ 1908లో కనిపెట్టారు. అతను దానికి తన గుర్రం పేరు పెట్టాడు. 20లలో అనేక రకాల మిఠాయిలు పరిచయం చేయబడ్డాయి. భారతదేశంలో మిఠాయిల దుకాణం ఎలా ప్రారంభించాలి? మిఠాయిలు, బిస్కెట్లు, కేకులు, పల్లి పట్టీల్లో కెరీర్ వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ ఈ విషయం మనోహర్ లాల్ అగర్వాల్, శ్యామ్ సుందర్ అగర్వాల్లకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే వారిలో ఒకరు హల్దీరామ్ యజమాని, మరొకరు బికనర్వాలా మిఠాయి దుకాణం యజమాని. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా మిఠాయిల దుకాణాన్ని నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. భారతదేశం అనేక అంశాలలో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న దేశం. ఇప్పటి వరకు జాతీయ మిఠాయి దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 4వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. టబు హైదరాబాద్లో పుట్టి ముంబైలో స్థిరపడిన సినిమా నటి. ఈమె నటి ఫరా చెల్లెలు. నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేందర్ రావుకి పరిచయం కాబడి తద్వారా కూలీ నంబర్ 1 చిత్రంతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసింది. అసలు పేరు తబస్సుమ్ హష్మి. 1971 నవంబర్ 4న హైదరాబాదీ ముస్లిం కుటుంబంలో జన్మించింది. కూలీ నంబర్ 1 చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది. 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. దగ్గుబాటి వెంకటేష్ సరసన నటించిన టబు గురించి తెలుగు ప్రేక్షకులంతా ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అంతలోనే హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయింది. విజయ్ పత్లో అజయ్ దేవ్గన్ సరసన నటించి తొలి విజయాన్ని అందుకుంది. ఇక ఆ చిత్రం తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. మిలింద్ ఉషా సోమన్ ఒక భారతీయ నటుడు, మోడల్, చలనచిత్ర నిర్మాత, ఫిట్నెస్ ఔత్సాహికుడు. అతను 1995 సంవత్సరంలో అలీషా చినాయి యొక్క మ్యూజిక్ వీడియో మేడ్ ఇన్ ఇండియాలో కనిపించినప్పుడు కీర్తిని పొందాడు. అదే సంవత్సరం అతను ఏ మౌత్ ఫుల్ ఆఫ్ స్కైలో టెలివిజన్ నటుడిగా అరంగేట్రం చేశాడు. తర్వాత అతను ఇండియన్ సైన్స్ ఫిక్షన్ టీవీ సిరీస్ కెప్టెన్ వ్యోమ్లో కనిపించాడు. అతను కలర్స్ టీవీలో ప్రసారమైన ఫియర్ ఫ్యాక్టర్, కత్రోకే ఖిలాడి 3 అనే రియాలిటీ షోలో పోటీదారుడిగా కూడా పాల్గొన్నాడు. సోమన్ నవంబర్ 4, 1965న స్కాట్లాండ్లోని గ్లాస్గోలో మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. శకుంతలా దేవి ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త. ఈమెను అందరూ మానవ గణన యంత్రం అని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రం కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది. పలు పుస్తకాలను కూడా రచించింది. ప్రపంచంలో అతివేగంగా గణనలు చేయటంలో గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. శకుంతలా దేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో 1929 నవంబర్ 4న జన్మించారు. ఆమె తండ్రి ఆలయ పూజారి అవ్వడానికి వ్యతిరేకించి ఒక సర్కస్ కంపెనీలో చేరి తాడుతో చేసే విన్యాసాలు చేయటానికి నియమించబడ్డాడు. ఆమె బాలమేధావి. తన వయస్సు 3 ఉన్నప్పుడే ఆమె తండ్రితో పేకాట ఆడుతూ ఆమె గణిత సంఖ్యలను కంఠస్థం చేయగల అసాధారణ సామర్థ్యం తన తండ్రి తెలుసుకున్నాడు. జమ్నాలాల్ బజాజ్ ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర సమరయోధుడు. నేటి రాజస్థాన్ రాజధాని జైపూర్లో నవంబర్ 4, 1889 సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. ఒక సందర్భంలో మహాత్మా గాంధీ బజాజ్ను తన 5వ కుమారుడిగా ప్రకటించారు. వార్దాలో లక్ష్మీనారాయణ ఆలయం నిర్మించి దళితులకు ప్రవేశం కల్పించారు. మరణించే వరకు కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేశారు. 1921 నుండి జీవితాంతం అఖిల భారత చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పరిజ్ఞానాన్ని పెంపొందించే వారికి ఈయన పేరు మీద ప్రతి 3 ఏళ్లకొకసారి జమ్నాలాల్ బజాజ్ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద ₹1,00,000 నగదు అందిస్తారు. సిద్ధార్థ్ గుప్తా ఒక భారతీయ నటుడు. అతను 2014లో అమన్ సచ్ దేవా దర్శకత్వం వహించిన ఏక్తా కపూర్ యొక్క
కూకు మథూర్కి జండ్ హో గయితో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. 2017లో అతను రాగిణి ఎంఎంఎస్ అల్ట్ బాలాజీలో రాహుల్ పాత్రలో రాహుల్గా ప్రవేశించాడు. సిద్ధార్థ్ గుప్తా నవంబర్ 4, 1993న జన్మించారు. గుప్తా 2014 బాలీవుడ్ చిత్రం కూకు మాధుర్కి జండ్ హో గయిలో యుక్త వయస్కుడి పాత్రను పోషించాడు. అలాగే అతను నీతి టేలర్తో కలిసి ప్యార్ తూనే క్యా కియా సీజన్ 7కి హోస్ట్గా ఉన్నాడు. అతను బాలాజీతో 3 చిత్రాల ఒప్పందంపై సంతకం చేశాడు. 2017లో అతను అల్ట్ బాలాజీ యొక్క రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్లో ప్రధాన పాత్ర పోషించాడు. 2019లో అతను ధ్వని బన్సాలీతో ఆమె సంగీత ఆల్బమ్ వాస్తే కోసం కలిసి పనిచేశాడు. 2023 నాటికి వాస్తే పాట యూట్యూబ్లో 1.5 బిలియన్ వీక్షకులను దాటింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.